మీరు అర్థమవుతుంది. రైట్ అండి, మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి కిరణ్ రాయల్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం, మీకు రాజనీతి సురక్షకులకు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ మేడం. సో కిరణ్ రాయల్ గారు, జరుగుతున్నటువంటి డిబేట్ కి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. షాలోమ్ రాజు అనేటువంటి పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా బజారు వాళ్ళు అని, ఆ తర్వాత పరిశుద్ధ సంబంధీకులు కాబట్టి క్రైస్తవ మహిళలు మల్లెపూలు పెట్టుకోరు అని ఏదైతే బహిరంగ వేదిక పైన ఇలాంటి కామెంట్స్ చేశాడో, దీన్ని ఖచ్చితంగా హిందూ సంఘాలు కావచ్చు, జనసేన సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ పాటిస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి అని హిందూ మహిళలు కావచ్చు, హిందూ సంఘాల నాయకులు కావచ్చు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏమంటారు మేడం? పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి అందరూ ఒకటే మేడం. ఇప్పుడు గతంలో కూడా మా మతాన్ని ప్రేమిస్తాం, ఎదుటి మతాన్ని గౌరవిస్తాం, ఇది మా సాంప్రదాయం. ఎందుకంటే మేము మా మతం గొప్పదని చెప్పి ఇంకో మతాన్ని ఇప్పుడు కించపరిచి మాట్లాడడం కానీ, ఇంకో మతాన్ని రెచ్చుకోవడం కానీ ఎప్పుడు కూడా మేము చెయ్యం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని మతాలు హిందూ మతం మీద డైరెక్ట్ గా దాడి చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? జగన్ ఓడిపోయాడని చెప్పి ఏదైనా బాధాకరంగా చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని హిందువులంతా కలిసి మోసం చేస్తాడని బాధ దాడి చేస్తున్నారా? అర్థం కాని పరిస్థితిలో ఒక మతం అయితే చాలా విపరీతంగా దాడి చేస్తుంది. ఆ మతం అందరూ కాదు, కొంతమంది వ్యక్తులు. మాకున్న అనుమానం ఏమంటే ఆ మతంలో కొంతమంది వ్యక్తులు జగన్ కానిబుట్టు పరులు ఎవరైనా, జగన్ సంబంధించిన బంధువర్గము, లేకపోతే జగన్ శ్రేయస్సు కోరే వాళ్ళ ఆ పాస్టర్లు ఎవరైనా ఇలా రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక విధ్వంసం చేయాలనో, రాష్ట్రంలో అలజడి సృష్టించాలనో, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలని ప్రయత్నం చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి మేడం. అప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయం కానివ్వండి, అది యాక్సిడెంట్ కూడా దాన్ని హత్య అని చెప్పి నానా బీభత్సం చేసి అసలు 10 రోజుల వరకు మీడియా వేరే విధంగా డైవర్ట్ చేసి అప్పుడు చూసాం. చివరికి అది యాక్సిడెంట్ క్లియర్ కట్ గా పిలిచింది యాక్సిడెంట్ అనేసి. అలాంటిది ఇప్పుడు కూడా ఇలాంటి పాస్టర్లు తీసుకొచ్చి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేసేయడం చాలా బాధాకరం. ఈరోజు చాలా మంది ఇంట్లో శుభకార్యం, మన హిందువులు ఏ శుభకార్యం చేసినా మల్లెపూలు పెడతారు, దేవునికి మల్లెపూలు పెడతారు, అన్ని శుభకార్యానికి మల్లెపూలు పెట్టుకున్న అన్ని పూలు పెట్టుకెళ్తారు. మల్లెపూలని కదా, అన్ని పూలు పెట్టుకెళ్తారు. కానీ అలా పూలు పెట్టుకోవాలందరూ కూడా వాళ్ళు ఆ మాట మాట్లాడడం చాలా బాధాకర విషయం. దీనిపై యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీనిపైన మాట్లాడుతూ ఉన్నందుకు కూడా రాజ్ న్యూస్ ని ఎంత ట్రోల్ చేస్తున్నారంటే, ఆ కామెంట్స్ లో చూస్తే నిజంగా మహిళల్ని పతివ్రతల, మీరేమైనా పతివ్రతల, ముందు మీ కాపురాలు మీరు చక్కబెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళే, మీరు దీన్ని అంటే సైంటిఫిక్ గా మీరు ప్రూవ్ చేయండి, సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పండి, ఖచ్చితంగా ఎక్కువ పూలు పెట్టుకొని రోడ్డు మీద వెళ్ళేటువంటి మహిళలు చాలా విచిత్రంగానే చూస్తారట, వాళ్ళు పతివ్రతలు కాదట. ఈ రకమైనటువంటి ట్రోల్స్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు రాజ్ న్యూస్ పైన. మేడం, పేటీఎం గారు ఉంటారండి, కొంతమందికి ఇదే పని మీద సోషల్ మీడియాలో కూర్చొని వాళ్ళకి లక్షలాది జీతం ఇస్తూ, వేలాది మందికి లక్షల జీతం ఇస్తూ వాళ్ళని ఇలా ఎవరైతే హిందూ మతం సపోర్ట్ చేస్తారో వాళ్ళ మీద దాడి చేయండి సోషల్ మీడియా వేదిక అని చెప్పి ఒక టీం ఉంటుందండి. అది వాస్తవం మీకు తెలుసు, మాకు తెలుసు, కొత్తగా చెప్పలేదు. కానీ ఇది ఇట్లాంటివి సీరియస్ తీసుకోవాలి. ఇంకోసారి ఇలాంటి అంటే ఇది ఎలా ఉందంటే, ఇది మన ఇంట్లో మన అక్క చెల్లెలకో లేకపోతే మన ఇంట్లో వాళ్ళను విమర్శించుంటుంది. దీన్ని ఇప్పటికిప్పుడే కంట్రోల్ చేసి అతను ఎవడైతే మొన్న సాక్షి డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అతను కృష్ణ కలిసి ఎలాగైతే అమరావతి పొలిటికల్ గా మనం మాట్లాడితే ఇష్యూ డైల్యూట్ అవుతుంది. కిరణ్ రాయల్ గారు, మనం ఇష్యూ బేస్డ్ గా మాట్లాడాలి. నేను పొలిటికల్ గా మాట్లాడడం లేదు. అంటే ఒక అక్కడ మాట్లాడిన ఇష్యూ మీద ఎంత రియాక్ట్ చేయాలో, ఎంతమంది ఆ ఛానల్ మీద చూసి తర్వాత వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమైండ్ చేసి తర్వాత సుప్రీంకోర్టుకు ముట్టకెళ్ళి పంపించింది. అంటే దీన్ని మనం హిందూ మతంలో చూస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన ఇళ్లలో వాళ్ళు పూలు పెట్టుకొని పోతుంటే కూడా, మన కుటుంబ సభ్యులు పూలు పెట్టుకొని పోతుంటే కూడా అలా మాట్లాడడం అనేది వాళ్ళు ఏదో వాళ్ళ గొప్ప కోసమో లేకపోతే వాళ్ళ అవేర్నెస్ కోసం మాట్లాడుతున్నారో తెలియడం లేదు, కానీ కరెక్ట్ కాదు. ఈ మాటల్ని అతను వెనక్కి తీసుకోవాలి, అతను వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎవరైతే హిందువుల మతం ఉన్నారో క్షమాపణ చెప్పాలి. అలాగే రాజ్ న్యూస్ ఏదైతే రూల్లో తీసుకొచ్చిందో రాజ్ న్యూస్ సిబ్బందికి కూడా, రాజ్ న్యూస్ యాజమాన్యానికి కూడా వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేని పక్షాన ఇది ఇలానే కొనసాగితే ఇంకా కొంతసేపట్లో రాష్ట్రం అంతా చూస్తారు. వెంటనే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇప్పటికే వాళ్ళ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినంత మాత్రం దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ముందుగా వాళ్ళు వెళ్తే మాత్రం కాదు కిరణ్ గారు, వెళ్తే మాత్రం కాదు, ఖచ్చితంగా వెళ్ళాలి, మీరు తీసుకువెళ్ళాలి. జనసేన అప్రోచ్ ఏ రకంగా ఉండబోతోంది ఈ పర్టికులర్ ఇష్యూ పైన కూడా మీకు ఒక క్లారిటీగా. మేడం ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఇష్యూని మేము మా సార్ తీసుకెళ్తాం. ఎందుకంటే కూడా మేడం సనాతన ధర్మం అనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నిర్ణయం తీసుకుని గట్టిగా పోరాడుతున్నారు. మాకందరికి కూడా
ఎటువంటి టెంపుల్ విషయం కానివ్వండి, హిందూ మనోభావాల విషయం కానివ్వండి, ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమీడియట్లీ స్పందించమన్నారు. రాజకీయాలు అతీతంగా కలిసి రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి మేము అందరం కూడా ఒకటి కాదు, ఏ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం. కానీ ఈ మాట చాలా బాధాకర విషయం. వెంటనే ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో అతను మేము తిట్టగలుగుతాం, అతను మేము తిట్టగల కెపాసిటీ మాకు ఉంది. కానీ మా ఒక్క సిద్ధాంతం అది కాదు. అతను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ కోరి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మన దేశవ్యాప్తంగా ఉన్నారో, దేశవ్యాప్తంగా పూలు పెట్టుకుంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెట్టుకుంటారు, వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి, అలాగే రాజనీతి చేశానప్పుడు క్షమాపణ చెప్పి, తప్పు చేశారని చెప్పకపోతే మాత్రం సీరియస్ చెప్తాం మేడం, పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. అతన్ని మీద కేసు కూడా నమోదు చేయిస్తాం, హిందువుల దగ్గర అతను అరెస్ట్ చేసే వరకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు ఇంకోటి మాట్లాడకుండా ఉండాలంటే దీనిపై చర్యలు తీసుకోవడం అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ రాజనీతి ఛానల్ ద్వారా మేము దీన్ని మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లి 100% అతని మీద చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నిస్తాము. రైట్ సార్, ఖచ్చితంగా దీనిపైన మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ స్పందిస్తారు. పవన్ కళ్యాణ్ ఇదివరకు కూడా ఎవరైతే ఈ రకంగా హిందువులపై ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేశారో వాళ్ళపైన కూడా జనసేన ఖండించింది. మరి ఈ విషయంలో జనసేన అప్రోచ్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ స్పందించి దీనిని ఇకపై ఇప్పటికీ దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పడేలాగా మీ చర్యలు ఉంటాయని రాజ్ న్యూస్ అయితే ఆశిస్తోంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో మా